అనంతపురం జిల్లా రాప్తాడులో నగేష్ చౌదరి అనే వ్యక్తి చేతిలో దెబ్బలు తిన్న ఓబులేష్ ఇంకా ప్రాణభయంతోనే వణికిపోతున్నాడు. తాను చేసుకోబోయే యువతిని వేధించాడన్న ఆరోపణతో నగేష్ చౌదరి ఓబులేష్ను అత్యంత దారుణంగా చెత్తకొట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంపై ప్రజా సంఘాలు నగేష్ చౌదరి ఆటవిక తీరు తీవ్రంగా తప్పుపడుతుంటే, మరోవైపు పోలీసులు మాత్రం ఓబులేష్ను వదలటం లేదు. ఒళ్లంతా హూనమై నడవలేని స్థితిలో ఉన్న ఓబులేష్ను పోలీసుల వల్లే తనకు హాని జరుగుతుందని భయపడుతున్నాడు. నన్ను కాపాడే పోలీసులు నన్ను ఇబ్బంది పెడతారు. నన్ను పోలీసులు నేను ఇబ్బంది పెట్టాలి పిలుచుకొస్తాం. నన్ను కాపాడే పోలీసులు నన్ను ఇబ్బంది పెడతారు. నన్ను పోలీసులు నేను ఇబ్బంది పెట్టాలి పిలుచుకొస్తాం. ఓబులేష్ నడవలేని ఈ స్థితికి కారణమైన నగేష్ చౌదరి ఏ విధంగా అతన్ని గాయపరిచాడు, ఎంత ఆటవికంగా గాయపరిచాడు అనేది మనం విజువల్స్లో చూడొచ్చు. నేను ఇబ్బంది పెట్టాలి పిలుచుకొస్తాం. ఫస్ట్ పోలీసులు పోలీసులు నేను ఇట్లా కొట్టుకుంటున్నాను. నేను ఎస్ఐ వచ్చినా నేను ఇట్లా చెప్పున్నా. ఏం నీకేం సపోర్ట్ అనుకుంటున్నావా? వాడు దొరికినాడు. ఫస్ట్ నాకు ఆటో కావాలి, వీడిని వేసుకొని పోలే. ఫస్ట్ పోలీసులు పోలీసులు నేను ఇట్లా కొట్టుకుంటున్నాను. నేను ఎస్ఐ వచ్చినా నేను ఇట్లా చెప్పున్నా. ఏం నీకేం సపోర్ట్ అనుకుంటున్నావా? నన్ను పోలీసులు నేను ఇబ్బంది పెట్టాలి పిలుచుకొస్తాం. నన్ను కాపాడే పోలీసులు నన్ను ఇబ్బంది పెడతారు. నన్ను పోలీసులు నేను ఇబ్బంది పెట్టాలి పిలుచుకొస్తాం. ఇలా ఉంటే తన బిడ్డను అన్యాయంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఓబులేష్ తల్లి నారాయణమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ఎలాగైనా తన బిడ్డ ప్రాణాలు కాపాడాలని కన్నీరు పెట్టుకుని పోలీసులను వేడుకుంది. అక్కడ జరిగిన తప్పులేమో ఏమి నాకు తెలవు. మనకేమో కొట్టేసినారు, మీరే కొట్టేసిపోయినారు, వాళ్ళే చేసినారు. మేమైతే ఒకటి తెలియదు, నాకు నా కొడుకుని రక్షించారు స్వామి, మీరే రక్షించారు స్వామి. నాకు ఎలాంటి ఏ కర్మ తెలియదు. నేను ఉండేది ఒక్కదాని ముండగల రాళ్ళను. నా కొడుకు ఇదే పోయినాడు స్వామి. 4 ఏళ్ళ నుంచి నా కొడుకు తిప్పలు పెడుతున్నారు.
పెట్టి తిప్పలు పెట్టి చేసింది కాక మీరు చాలా అవసరం పెడుతున్నారు. నేను చూపించుకుంటా అంటే ఎవడు నేను తోలకొచ్చి స్టేషన్ తెచ్చినారు.